హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి 10 days బ్యాక్ వీడియో అనమాట. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు. జస్ట్ ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి వీడియో అప్లోడ్ చేద్దామని ఈరోజైతే స్టార్ట్ చేశాను. అండ్ 10 days బ్యాక్ అయితే మేము ఫ్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి అయితే విజిట్ అయ్యామన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. మేము ఉండే ప్లేస్ నుంచి మాకు కొంచెం డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఒక 30 minutes 40 minutes అలాగా పడుతుంది. సో అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఇలాగే. అండ్ ఇక్కడ ఫ్రిస్కోకి మేము మామూలుగా అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. కానీ మా సిస్టర్ వాళ్ళు వేరే స్టేట్లో ఉంటారనమాట. ఇప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్. సో అందుకని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ విజిట్ చేసేదే ఈ టెంపుల్ అనమాట. ఇక్కడ చాలా ఫేమస్. మనకి హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్సో ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ కూడా అదే ఫేమస్ అనమాట. మనం ఏమన్నా కోరుకున్నా కానీ వీసా ప్రాబ్లమ్స్ ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ టెంపుల్ని విజిట్ చేస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట ఇక్కడ. సో అందుకే ఎవరైనా కానీ వేరే స్టేట్స్ నుంచి వచ్చైనా కానీ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తారు. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది ఈ టెంపుల్, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కొంచెం పెద్ద టెంపుల్, చాలా పెద్దగా ఉంటుంది. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఆర్చి అదంతా లైక్ మనకి ఇండియాలో ఒక ఏదన్నా మంచి టెంపుల్ని చూస్తే ఎంత ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ అనమాట. ఇక్కడ కూడాను చాలా బాగా ఉంటుంది. అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి పార్కింగ్ బిఫోర్ వచ్చేసి వేరే ప్లేస్లో ఉండేది. మేము రీసెంట్గానే కొంచెం చెక్ చేస్తే మాకు తెలిసిందనమాట. నేను ఇలాగ రీల్స్ అవి చూస్తూ ఉంటే నేను చూశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి గుడికి ఉన్న ఫ్రంట్ సైడ్లోనే పార్కింగ్ అనేది ఇచ్చారనమాట. బిఫోర్ అయితే గుడికి బ్యాక్ సైడ్ ఉండేది. మేము లాస్ట్ టైం 2-3 times వెళ్ళి విజిట్ చేసినప్పుడు అప్పుడు బ్యాక్ సైడ్ ఉండింది. ఇప్పుడు వచ్చేసి మనకైతే ఫ్రంట్ సైడ్ అయితే చేంజ్ చేశారనమాట. ఎవరైనా కొత్తగా తర్వాత వెళ్ళే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను. ఇంకొచ్చేసి ఇది టెంపుల్ ఇన్సైడ్ అనమాట. టెంపుల్ ఇన్సైడ్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఫొటోస్కి వీడియోస్కి అలౌ లేదు. విగ్రహాల దగ్గర కానీ కొంచెం దగ్గరగా కానీ అలాగా ఫొటోస్ తీయడానికి లేదనమాట. కొంచెం బట్ నేను కొంచెం దగ్గరగా వెళ్ళేసి అలాగ 2-3 క్లిప్పులు అయితే తీశాను. మీకు చూపిద్దామనేసి కొంచెం ఈ టెంపుల్ ఇన్సైడ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి చెప్దామనేసి అయితే కొంచెం వీడియో అయితే తీశాను అనమాట. ఇంక ఇన్సైడ్ అయితే అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. ఒక్క ఆంజనేయ స్వామి కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అంటే వినాయక స్వామి, ఆంజనేయ స్వామి ఇలాగా కొంచెం సపరేట్గా అనమాట ఉంటారనమాట. దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారు ఇక్కడ. అండ్ ఇంకొచ్చేసి సపరేట్గా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే రీసెంట్గానే లాస్ట్ ఇయర్ అయితే కట్టారంట. పక్కనే సైడ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది అక్కడ కూడాను. బిఫోర్ చిన్న టెంపుల్ విగ్రహం ఇవి ఉండేదన్నమాట. కానీ ఇక్కడ సపరేట్గా అయితే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కట్టారు. చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఇదంతా వచ్చేసి సిట్టింగ్ ఏరియా అనమాట. మనం దర్శనం అయిన తర్వాత వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకా అలాగే ఈ టెంపుల్ వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఆర్చ్ కానీ ఇలాంటివి అన్నీ చాలా బాగుంటుంది. ఇంకా పెద్ద ధ్వజస్తంభం అంటాం కదా మనము, అది కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. లైక్ మనకి సేమ్ నాకైతే మనకి ఇండియాలో ఒక పెద్ద టెంపుల్కి వెళ్తే అలాగా ఉంటుందన్నమాట. నార్మల్గా ఇక్కడ ఉండే చిన్న టెంపుల్స్ ఇలాగుండవు అనమాట. కానీ ఈ టెంపుల్ మాత్రమే ఇంత బాగుంటుంది. అండ్ ఇంక ఇక్కడ నుంచి మేము దర్శనం అయితే అయిపోయిందనమాట. దర్శనం అయిన తర్వాత మాకు ఇంకా వేరే చిన్న పనులు ఉన్నాయి ఫ్రిస్కోలోనే. అందుకని ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. నార్మల్గా అయితే ఇక్కడే మనకి ప్రసాదం దొరుకుతుందన్నమాట. బట్ మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి మాకు కొంచెం ప్రసాదం అది లేదు. మేము బయట తిన్నాము, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదనేసి ఇంక ఇక్కడ పక్కనే ఉన్న చౌరస్తా అనేసి ఒక
రెస్టారెంట్కి అయితే వచ్చాము మేము. చాలా బాగుండింది ఇది కూడాను. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ వీడియో కూడా ఎందుకులే తీయడం అని అనుకున్నాను. బట్ ఎందుకు తీసానంటే ఇక్కడ మన ఫ్లాగ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇండియన్ ఫ్లాగ్స్ ఇలా చూడడం నేను ఫస్ట్ టైము. అందుకోసమే వీడియో తీద్దాము, మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతైనా మన ఫ్లాగ్స్ చూస్తే అదొక ఆనందం కదా. సో అందుకే నేనైతే వీడియో తీశాను అనమాట. ఇంక ఇక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఫినిష్ చేసుకొని తనకి కొంచెం గోల్డ్ కొనుక్కునే పని ఉందన్నమాట. సో అందుకని మేము ఇంక ఇక్కడే ఉన్న క్యారెట్ లైన్లోకి అయితే వచ్చేసాము. ఈ క్యారెట్ లైన్లో మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. బ్రేస్లెట్స్ కానీ, బ్లాక్ బీడ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట. తను ఎప్పటి నుంచో తీసుకోవాలనేసి ఒక ప్లాన్ చేసుకుంది. నేను లాస్ట్ టైము బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చాలా కలెక్షన్ బాగుందనేసి, సో ఎలాగో ఫ్రిస్కో వచ్చాము కదా అనేసి ఇక్కడ తీసుకున్నాము. ఈ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఈ స్టోర్ విజిట్ చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే తను ఒక ఇయర్ రింగ్స్, ఒక బ్లాక్ బీడ్ చైన్ తీసుకొనేసి ఇంకా బిల్ అంతా వేయించుకొని మేము ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట. హాయ్ చెప్పమంటే చెప్పింది. చాలా బాగా మనకి అన్నీ చూపించింది అనమాట. తను కూడాను చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మా డే అవుట్ అయితే ఇలా అయిపోయింది అనమాట. షాపింగ్ తోటి, టెంపుల్ తోటి అలాగా డే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.